ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. మహర్షుల వారిని ఎందరెందరో దేశ విదేశీయులు దర్శిస్తూ ఉంటారు. అందులో ఒకరు పాల్ బ్రంటన్ రాసినటువంటి పుస్తకం ఏదైతే ఉన్నదో గుప్త పదము సీక్రెట్ పాత్ చదివి మహర్షి దగ్గరికి వచ్చి దాని మీద ప్రశ్న అడుగుతున్నారు. అందులో ముఖ్యంగా బౌద్ధులు ఆత్మమిథ్య అంటారు. మరి ఈ అహంభావనను వదిలి ఆత్మస్థితిని చేరుకోమంటారు. ఇది ఏది నిజం, ఏమిటి, ఎటుపోవాలి అనేటటువంటి ఒక సూటి ప్రశ్న అడగటం జరిగింది. దానికి మహర్షులు వారు, నేను రెండు రకాలుగా ఉంటుందని అనుకుంటారు. ఒకటి మిథ్యా నేను, రెండవది సత్యమైన నేను అని. అటువంటిది ఏది ఉండదు. ఉన్నది ఒకటే నేను. అంతవరకు దేనికి? నీవు నిద్రపోతున్నావు. నిద్రలో నీవు ఉన్నావా లేదా? నీ దేహంతో నువ్వు ఉండగలవా? ఈ జగత్తును చూస్తూ నిద్రించగలవా? పైగా మేల్కొన్న పెదప ఏమని చెబుతావు? చాలా హాయిగా నిద్రించాను, నాకేమీ తెలియదు, ఏం జరిగిందో అని కూడా అంటావు కదా. అది కూడా నిద్రలో చెప్పటం లేదు, బయటికి వచ్చి చెబుతున్నావు. అక్కడ ఈ శారీరక మానసిక రుగ్మతలు ఏవీ లేవు అని చెబుతున్నావు. అంటే దీని అర్థం ఏమిటి? మనం ఏ విధంగా తీసుకోవాలి? అంటే నిద్రలో ఉన్నది మాత్రమే సత్యమైన నేను. ఇప్పుడు నువ్వు దేహాత్మ బుద్ధితో దేహాన్ని, జగత్తుని చూస్తున్నావు. మరి దేహస్ఫురణ నీకు ఎలా కలిగింది? నిద్రలో లేదు కదా. కాబట్టి పుట్టిన దానికి ఏదో ఒక విషయంగా ఉండాలి. అదే అహంభావన. నేనంటే ఈ దేహమని. దేహము లేక మరి జగత్తుని చూచిన వారు ఉన్నారా? ఈ స్థూల దేహానికి స్థూల జగత్తు, అందులో నీలాగే ఇతరులు, భేదాలు, జనన మరణాలు అన్నీ నీకు అవగతమవుతున్నాయి కదా. దేహాత్మబుద్ధి జనించిన తర్వాతనే కదా. నిద్రావస్థలో అటువంటివేవి లేవు కదా. మరి కనుక నీవు చెయ్యవలసింది అహంకారం మూలము, నేనెవరు అన్నటువంటి విచారము. ఆ మూలం కనుగొన్నావనుకో, సత్యంగా నీవు నిలిచే ఉంటావు. అప్పుడు నీకు ఏ ప్రశ్నలు తల ఎత్తవు. కనుక ఇంకో రహస్యం ఏమిటి అంటే, ఈ ప్రపంచాన్ని నువ్వు చూస్తున్నావు, బాగానే ఉంది. ఎలా చూస్తున్నావు? దేహమన్యము, జగత్తన్యంగా చూస్తున్నావు. పంచేంద్రియముల వ్యాపారమే కదా జగత్తు, ఈ ప్రపంచము. కనుక నువ్వు ఏమనుకుంటున్నావు? నీకు అన్యంగా విడిగా ప్రపంచం ఉందనుకుంటున్నావు. అది బయటెక్కడా లేదు. ఇంద్రియ జ్ఞానం మూలంగా అది బయట ఉన్నట్టు కనపడుతుంది. జ్ఞానం వల్లనే కదా నీవు మరి ప్రపంచాన్ని, దేహాన్ని, సంసారాన్ని, బాధ్యతలని, బరువులని నువ్వు గుర్తించేది. ఎప్పుడైనా ప్రపంచం ఉన్నట్టు, అది ఉన్నట్టు నీకు చెప్పిందే? అంతవరకు దేనికి? నీ దేహం చెప్పిందే? నీ సంసారం చెప్పిందే? ఇతరులు ఎవరైనా చెప్పారా?
సృష్టిలో ఒక్క వస్తువైనా చెప్పిందే అది ఉన్నట్టు. అంతవరకు దేనికి? సూర్యుడిని చంద్రుడిని చూస్తున్నావు, వారేమైనా చెప్పారా వారు ఉన్నట్టు? లేదు కదా. ఇవన్నీ నీ భావనలు. అంటే నీవు ఊహిస్తేనే అవి కనపడతాయి. ఊహించకపోయినా, ఆలోచన తల ఎత్తకపోయినా నీ దేహం ఎక్కడ, జగత్తెక్కడ, ఇతరులెక్కడ, జనన మరణాలెక్కడ? ఇవన్నీ ఆలోచనలే కదా. ఆ విషయాన్ని నువ్వు బాగా గమనించు. ముఖ్యంగా నిద్రపోతున్నప్పుడు మరి నీకు దేహస్ఫురణ కానీ, జగత్స్ఫురణ కానీ, అందులో జరుగుతున్నటువంటి విశేషాలు కానీ ఏ ఒక్కటి నీకు తెలియదు కదా. ఇంతకీ జగత్తు ఉన్నట్టా లేనట్టా అని సూటిగా మహర్షినే అడిగారు. ఈ ప్రపంచము ఉండి నశించిందా, అసలు పుట్టలేదా? దానికి వారు బదులు పలుకుతూ అసలు లేదన్నారు. ఎందుకని? అహంకారమే లేదు కాబట్టి. అహంకారం ఈ దేహత్వ బుద్ధి తల ఎత్తినప్పుడు స్థూలదేహానికి జగత్తును చూస్తూ ఉన్నది. మరి ఆ వ్యక్తిత్వం ఉందేమో చూడు అన్నప్పుడు అది లేదు కదా. అది లేకపోతే జగత్ ఎక్కడుంటుంది? జీవుడు ఎక్కడుంటాడు? ఆ జీవుడు ప్రార్థించే దైవం ఎక్కడుంటాడు? ఉన్నది ఆత్మ మాత్రమే కదా అంటూ చెప్పుకొచ్చారు ఈ విషయాన్ని. ముఖ్యంగా నీవు నిద్రిస్తున్నప్పుడు ఈ ప్రపంచం ప్రమేయమే లేదు కదా. కాబట్టి ఈ జగత్తు, ఈ దేహాత్మ బుద్ధి, ఈ సంసారము, ఇతరులు ఇవన్నీ ఏమనుకుంటున్నావు? అహంకారం మూలమే కదా, దాని ఫలమే కదా. కనుక నాయన నాది నాది అంటూ తిరుగుతున్నావే, ఆ నాది అనేవాడు ఉన్నాడేమో చూడవలసినటువంటి సింపుల్ రెస్పాన్సిబిలిటీ నీ మీద ఉంది. నీవు ఆత్మవే, ఆత్మను విడిచి నీవు లేవు. కానీ ఇప్పుడు దేహాత్మ బుద్ధితో వ్యక్తి అని, కర్త అని, పరిమితమైన జీవుడని, జనన మరణాలు ఉన్నాయని అనుకుంటున్నావు. అందుకని విచారం చెయ్యాలి. ఆ అహంకారాన్ని వెతికావు, దాని మూలంగా కనుక్కుంటే అదే పరమ గమ్యము. నీవుగా నిలిచి ఉన్నావు, దారి తప్పి బయటికి వచ్చావు. తిరిగి నేనెవరన్న విచారంతో మూలాన్ని చేరతావు. నీవు వేరు మార్గం లేదు. ఉంటావా ఆత్మగా ఉంటావు, లేదంటావా జీవుడుగా ఉంటావు. మధ్యలో ఏది ఉండదు. ఆత్మనలిగిన జీవుడు కానీ, జీవభావంతో ఆత్మ కానీ అది కుదరదు కదా. మరి కనుక నీవు చెయ్యవలసిందల్లా విచారం. ఎందుకు చెయ్యాలి విచారము? మూలము నీ స్వరూపమని తెలియదు కాబట్టి. ఎంతసేపటికి ఇక్కడ నీవు ఇంద్రియాలకు బానిసై సత్యం అనుకుంటున్నావు జగత్తు. అటువంటి భావన నిజమైతే మరి నీ దేహము, ఈ జగత్తు, నీ సంసారము నువ్వు నిద్రిస్తున్నప్పుడు ఏమైంది? లేదు కదా. అంటే ఆలోచన వస్తేనే అది కనపడుతుంది. ఆలోచన లేకపోతే అది లేదు కదా. కనుక ఆలోచించటం నీ స్వభావమా? ఆలోచన లేని స్థితిలో నిలిచి ఉండటం నీ సహజత్వమా? అది నీవే తెలుసుకోవాలి. గతంలో చెప్పినట్టు రెండు నేనులు లేవు. ఆలోచించే నేను, తనకు తానుగా ఉన్న నేను అంటూ ఉండదు. ఈ రెంటిలో అసహజమైంది ద్వైతంలో ఉన్న మాయా నేను, సహజమైంది నేను ఉన్నానన్న ఎరుక మాత్రమే. కనుక స్వరూప జ్ఞానంతోనే
అజ్ఞానమని గోలబెట్టేది అదృశ్యమైపోతుంది. అక్కడ చూడటానికి అహంకారం మిగిలి ఉండదు, సృష్టి ఉండదు. మంచిది. మౌనమే నీ సహజత్వం.